చేసిన వాళ్ళు వాళ్ళ పాపనాళ్ళు పోతారు, చేయకుండా చేశారని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పాపనాళ్ళు పోయి సంకనాకి పోయి ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా చూస్తున్నారు. ఇప్పుడు మహిళలు అంటే ఒకళ్ళు ఇద్దరే మహిళలు కాదు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సగభాగం మహిళలు ఉంటారు. రోజు ఆయన అసెంబ్లీలో ఏడిపించారు, లక్ష్మీభారతి గారిని రోడ్డు మీద జుట్టుబాటుకుని ఈడ్చుకొచ్చి బజారు పాలు చేశారు. వాళ్ళందరూ కూడా మహిళలే కదా. వాళ్ళందరినీ ఏడిపించినటువంటి మన కర్కసుడు, మన దుర్యోధనుడు ఏ రకంగా ఉన్నాడు ఇప్పుడు చూసాం కదా. వాళ్ళ ఉసురు తగిలే కదా, వాళ్ళ పాపం తగిలే కదా వాళ్ళు ఈ దిక్కుమాలిన పరిస్థితికి వచ్చాడు బాబు కొడుకులు ఇద్దరు. డెఫినెట్గా ఆవిడ్ని కించపరిచిన వాళ్ళైనా, లేకపోతే ఆవిడని అనకుండా అన్నామని చెప్పి అసెంబ్లీలో రాజకీయంగా అడ్డం పెట్టుకున్నాడు కూడా సంకనాయిపోతాడు, ఆడి పాపని ఆడే పోతాడు. ఇంకా సర్వనాశనం అయిపోయాడు. ఈ మహిళలు ఉసురు తగిలి ఇంకా పూర్తిగా సంకనాగిపోయి నెక్స్ట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆవిడ దీవులను కూడా బాగుండాలి, ఆవిడ చెప్పింది కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఏమా ఏం చేస్తాం, కర్మ. ఆవిడ పెంచింది అమ్మనమ్మ గారు, ఈయన పెంచలే చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు ఆవు గట్టు మీద మేస్తంటే దూడ గట్టు మీద మేస్తా, ఆవు వెళ్ళి చేలో మేస్తే దూడ ఎక్కడ మేద్దమ్మా. ఇప్పుడు ఈవిని పెంచినా కూడా ఈడు తిరిగేదేమో బాబుతో కదా, తల్లితో కాదు కదా. ఆవిడ పెంచిన మాట వాస్తవమే, కాకపోతే ఈడు ఎక్కడ తిరుగుతున్నాడు, తండ్రితో తిరుగుతున్నాడు. తండ్రి ఏం చేస్తాడు, వెన్నుపోటుదారుడు, అవినీతిపరుడు, ప్రతిదీ మోసమే, కుట్ర, అబద్ధాలు చెప్పడం. ఆయన వెన్నతో పెట్టిన విద్య బై బర్త్ బ్లడ్లో వచ్చింది. మనం పెంచడంతో పాటు మన జీన్స్ కూడా ఉంటాయి కదా. పెంచినంత మాత్రాన ఏమి రావు, జీన్స్ ఉంటాయి. మనం గాడిదని తీసుకొచ్చి పెంచి గుర్రంలాగా దాన్ని స్వారీ నేర్పితే పరిగెత్తుద్దా. మన బాబు గారి కొడుకు కదా లోకేష్, గాడిద, గుర్రం సారి రాదు, గాడిదలాగానే వెళ్తాడు.